హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం పెసరపప్పు బెల్లం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ఈ బూరెలు నేను మీకు చాలా సింపుల్ వేలో చూపించబోతున్నానండి. ముఖ్యంగా ఇది నేను దోశ బ్యాటర్తో చేయబోతున్నానండి. మనము ఊరికే దోశ తిని బోర్ వచ్చేస్తుంది కదా, అలాంటి టైంలో ఈ దోశ బ్యాటర్ తోటి ఇలా బెల్లం బూరెలు కూడా చేసుకోవచ్చు. మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను తీసుకుంటున్న ప్రతిదీ కూడా ఈ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఇలా మనం పెసరపప్పుని ఒకసారి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పులోకి మనము కొద్దిగా వాటర్ని వేసి ఒక అరగంట వరకు నానబెట్టుకోవాలి. మీకు ఎక్కువగా టైం లేదు అనుకుంటే కనీసం 15 నిమిషాలైనా నానబెట్టుకోండి. అరగంట అయిన తర్వాత మనం ఇలా పెసరపప్పును చూస్తే ఇది బాగా నానిపోయింది కదండి. ఇది మనం నానిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి మనం ఒకటి తీసుకొని ఇలా మనం వేళ్ళతోటి విరిచేసుకోవాలి. అప్పుడు మనకి బాగా నానిందని అర్థము. ఇప్పుడు ఈ నానబెట్టిన పెసరపప్పుని మనం ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. వాటర్ని అంతా కూడా తీసేసి పెసరపప్పుని ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం దీన్ని వాటర్ వేయకుండా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, నేను ఏమాత్రం కూడా వాటర్ యాడ్ చేయలేదండి. పప్పు నానితే ఏంటంటే మనకి ఇలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా మనం సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పెసరపప్పునంతా కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వరకు కొబ్బరి తీసుకోవాలండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఒక గ్లాస్ వరకు బెల్లంని కూడా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పెసరపప్పుని, అది దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ మనము నెయ్యిలో వేయించుకోవాలండి. అంటే పెసరపప్పుది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పేస్ట్ అనేది కంప్లీట్గా ఫ్రై అవుతుంది. ఇలా మనకి ఒక ముద్దలాగా రావాలండి. పచ్చివాసన అస్సలు ఉండకూడదు. ఒక 10 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా తీసుకున్న బెల్లంని దీంట్లో వేసేసుకోవాలి. బెల్లం అంతా కూడా మనకి కంప్లీట్గా కరిగిపోవాలండి. ఇది నేను లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటున్నాను. ఒక్కసారి మనకి పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత బెల్లం అనేది మనం లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. బెల్లం కరిగాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొబ్బరిని కూడా వేసుకొని దాని తర్వాత మనం కొద్దిగా ఇలాచీ పొడి వేసుకోవాలండి. స్వీట్స్లో కంపల్సరీగా ఇలాచీ పొడి వేయాలి కదండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా మనం లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. అలాగే ఇక్కడ నేను స్మాషర్ తోటి చేసుకుంటున్నానండి. మీ దగ్గర స్మాషర్ లేకపోతే మీరు నార్మల్ గరిటెతో అయినా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బెల్లం అలాగే కొబ్బరి కూడా ఈ పెసరపప్పులో బాగా మిక్స్ అవ్వాలండి. అందుకే నేను మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు బాగా మిక్స్ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లగా అవ్వనివ్వాలి. ఇలా చల్లగా అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో. ఇలా మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వీటిని రెడీగా పెట్టుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఇంకా ఎక్కువగా కావాలి అంటే మీరు ఇంకొద్దిగా బెల్లం వేసుకోవచ్చండి. నేను తీసుకున్న 1 గ్లాస్ బెల్లం అనేది దీనికి కరెక్ట్గా సరిపోయింది. ఇలా బాల్స్ అన్నిటిని చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు దోశ బ్యాటర్ రెడీగా ఉందండి ఆల్రెడీ. ఈ దోశ బ్యాటర్లోకి మనము కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సోడాని కూడా వేసుకోవాలండి. ఉప్పు సోడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వద్దండి, నార్మల్ హీట్ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఈ దోశ బ్యాటర్లోకి వేసుకోవాలి. మనకి పిండి అనేది దానికి బాగా అంటాలండి. మనకు కంప్లీట్గా డిప్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనము ఆయిల్లో వేసుకోవాలి. వీటిని మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఈక్వల్గా అన్ని సైడ్స్ అనేది కాలాలి, ప్లస్ మంచి కలర్ అనేది రావాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని
వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి ఇది ఈవెన్గా అన్ని సైడ్స్ ఫ్రై అయ్యాక మనం వీటిని తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బాల్స్ అన్నిటిని కూడా ఈ పిండిలో వేసుకొని మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్ని సైడ్స్ కూడా మనం బాగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని టిష్యూలో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు బెల్లం బూరెలు రెడీ అయిపోయింది. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఈ స్వీట్ తప్పకుండా నచ్చుతుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయిన పెసరపప్పు బెల్లం బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది పైన క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా అండ్ స్వీట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe Madhu Graceful Bites.